హాయ్ అందరు ఎలా ఉన్నారు? ఒక క్వశ్చన్, మనకి సీజన్ వైజ్ ఫీవర్ వస్తుంది, బట్ ఆ ఫీవర్ ఎలా వస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనకి ఫీవర్ వచ్చినప్పుడు బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది, చిల్స్ వస్తాయి, బాడీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. కానీ ఒక సెకండ్ థింక్ చేయండి, మన బాడీకి టెంపరేచర్ పెరిగింది అని తెలిసినా కూడా ఎందుకు ఇంకా టెంపరేచర్ పెంచుతుంది? అసలు ఫీవర్ అనేది మన బాడీలో వచ్చిన ప్రాబ్లమా, లేక మన బాడీ స్టార్ట్ చేసిన డిఫెన్స్ మెకానిజమా? ఒక వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు అది మన సెల్స్ని యూజ్ చేసుకొని మల్టిప్లై అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ సైలెంట్గా ఉండదు, వైరస్ని డిటెక్ట్ చేసి దానితో ఫైట్ చేయడానికి ఎంటైర్ డిఫెన్స్ సిస్టమ్తో యుద్ధానికి వెళ్తుంది. ఆ బ్యాటిల్లో ఫీవర్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని. కానీ ఇక్కడ ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఉంది, మన బాడీ వైరస్తో ఫైట్ చేస్తుంటే ఫీవర్ ఎందుకు వస్తుంది? వైరస్ని మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది? మరి ఇన్ని ఇయర్స్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉన్నా కూడా ఫీవర్కి ఒక పర్మనెంట్ యూనివర్సల్ క్యూర్ ఎందుకు లేదు? ఈ వీడియోలో మన బాడీ లోపల ఫీవర్ స్టార్ట్ అయ్యే మూమెంట్ నుంచి వైరస్తో జరిగే ఇన్విజిబుల్ వార్ వరకు స్టెప్ బై స్టెప్ సింపుల్గా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియో. వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఒక వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయ్యాక ఫస్ట్ ఏం చేస్తుంది? అది మన సెల్స్ని ఐడెంటిఫై చేసుకొని ఆ సెల్స్ లోపలికి ఎంటర్ అయ్యి మల్టిపుల్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. వైరస్కి ఓన్ మిషనరీ ఆల్మోస్ట్ ఉండదు కాబట్టి మన ఓన్ సెల్స్ని యూజ్ చేసుకొని కాపీస్ క్రియేట్ చేసుకుంటుంది. అప్పుడు ఇన్ఫెక్టెడ్ సెల్స్ డేంజర్ సిగ్నల్స్ రిలీజ్ చేస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ ఆ ఇన్వేషన్ని డిటెక్ట్ చేసి ఇమ్మీడియట్గా డిఫెన్స్ మోడ్లోకి వెళ్తుంది. కానీ వైరస్ సైలెంట్గా స్ప్రెడ్ అవ్వడానికి ట్రై చేస్తుంటే మన బాడీ కూడా దాన్ని ఐడెంటిఫై చేయడానికి డిఫెన్స్ మెకానిజంని యాక్టివేట్ చేస్తుంది. ఒక చిన్న వైరస్ మన బాడీలో మిలియన్స్ ఆఫ్ కాపీస్గా మారకుండా ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని ఎలా స్టాప్ చేయడానికి ట్రై చేస్తుందో ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. అసలు మన బాడీకి డేంజర్ అని ఎలా తెలుస్తుంది? ఈ పార్ట్లో వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ ఇమ్యూన్ రెస్పాన్స్ వరకు చూద్దాం. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. వైరస్ మన బాడీని అటాక్ చేస్తుంటే మన బాడీ కూడా దానికి కౌంటర్ అటాక్ స్టార్ట్ చేస్తుంది. ఆ ఫస్ట్ డిఫెన్స్ రెస్పాన్స్ ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసుకుంటే ఫీవర్ ఎందుకు వస్తుందో కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఫీవర్ అసలు ఎందుకు వస్తుంది? వైరస్తో ఫైట్ చేస్తున్నప్పుడు మన బాడీ టెంపరేచర్ ఎందుకు ఇంక్రీజ్ చేస్తుంది? ఫీవర్ అంటే బాడీ కంట్రోల్ తప్పడమా, లేక బాడీ ఇంటెన్షనల్గా టెంపరేచర్ పెంచుతుందా? ఇమ్యూన్ సిస్టమ్ రిలీజ్ చేసే కెమికల్ సిగ్నల్స్ బ్రెయిన్లో ఉన్న హైపోథాలమస్కి మెసేజ్ పంపిస్తాయి. అప్పుడు హైపోథాలమస్ బాడీ టెంపరేచర్కి హయ్యర్ సెట్ పాయింట్ని సెట్ చేస్తుంది. అందుకే మనకి చిల్స్, షివరింగ్ స్టార్ట్ అవుతాయి. కానీ టెంపరేచర్ పెంచడం వల్ల బాడీకి ఏం అడ్వాంటేజ్? ఎలివేటెడ్ టెంపరేచర్ కొన్ని ప్యాథోజెన్స్కి అన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాయి. అలాగే ఇమ్యూన్ రెస్పాన్స్లో కొన్ని ప్రాసెస్ని సపోర్ట్ చేయడానికి హెల్ప్ అవ్వచ్చు. అందుకే ఫీవర్ అనేది జస్ట్ బాడీ హీట్ పెరిగిపోవడం కాదు, మన ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్లో ఒక పార్ట్. ఫీవర్ వచ్చినప్పుడు బాడీ ఎందుకు చెమట పడుతుంది? ఫీవర్ తగ్గిపోయేటప్పుడు సడన్గా చెమట ఎందుకు స్టార్ట్ అవుతుంది? అసలు బ్రెయిన్ టెంపరేచర్ని మళ్ళీ నార్మల్ లెవెల్కి ఎలా తీసుకొస్తుంది? ఈ ఎంటైర్ ప్రాసెస్ మన బాడీలో ఎలా జరుగుతుందో ఈ పార్ట్లో తెలుసుకుందాం. మన ఇమ్యూన్ సిస్టమ్ వైరస్ని ఎలా ఫైట్ చేస్తుంది? మన బాడీలో వైరస్ని ఫైట్ చేయడానికి ఒక పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ ఇనిషియేట్ ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అవుతుంది. న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ని టార్గెట్ చేస్తాయి. ఇన్ఫెక్ట్రాన్స్ యాంటీవైరల్ డిఫెన్స్ని యాక్టివేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. తర్వాత టీ సెల్స్, బి సెల్స్ అండ్ యాంటీబాడీస్ స్పెసిఫిక్గా ఆ వైరస్ని టార్గెట్ చేస్తాయి. యాంటీబాడీస్ వైరస్ని న్యూరలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి, వైల్ సైకోటాక్సిక్ టీ సెల్స్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి. కానీ ఈ బ్యాటిల్ ఒక సింగిల్ స్టెప్లో కంప్లీట్ అవ్వదు. ఇమ్యూన్ సిస్టమ్ వైరస్ని ఐడెంటిఫై చేసి దానికి సూటబుల్ రెస్పాన్స్ని బిల్డ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఈ ప్రాసెస్లో డిఫరెంట్ ఇమ్యూన్ సెల్స్ ఒక టీమ్ లాగా వర్క్ చేస్తాయి. ఒక సెల్ ఇచ్చే సిగ్నల్ వేరే సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది. కొన్ని ఇన్ఫెక్షన్స్ తర్వాత మెమొరీ సెల్స్ కూడా క్రియేట్ అవుతాయి. అంటే సేమ్ ప్యాథోజన్ మళ్ళీ బాడీలోకి ఎంటర్ అయితే ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో మచ్ ఫాస్టర్గా రికగ్నైజ్ చేసి రెస్పాన్స్ ఇవ్వగలదు. మరి ఈ ఇన్విజిబుల్ వార్లో ఫస్ట్ అటాక్ ఎవరు చేస్తారు? వైరస్ని ఫైనల్గా కంట్రోల్ చేసేది ఎవరు? మన ఇమ్యూన్ సిస్టమ్ని ఎంటైర్ బ్యాటిల్ని ఎలా కోఆర్డినేట్ చేస్తుందో ఈ పార్ట్లో చూద్దాం. ఫీవర్కి యూనివర్సల్ క్యూర్ ఎందుకు లేదు? చాలా మెడిసిన్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, కానీ ఫీవర్కి ఒక సింగిల్ పర్మనెంట్ క్యూర్ ఎందుకు లేదు? మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫీవర్ అనేది ఒక డిసీజ్ కాదు,
అది ఇన్ఫెక్షన్ ఆర్ వేరే కండిషన్స్కి బాడీ ఇచ్చే రెస్పాన్స్. డెంగ్యూ, కోవిడ్-19, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, డిఫరెంట్ కాజెస్కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అవసరం. అండ్ యాంటీబయోటిక్స్ వైరస్ మీద వర్క్ చెయ్యవు, ఎందుకంటే యాంటీబయోటిక్స్ బ్యాక్టీరియాని టార్గెట్ చేస్తాయి, వైరస్ని కాదు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఫీవర్ని తగ్గించే మెడిసిన్స్ ఉన్నాయి, కానీ అవి ఫీవర్ని అండర్డయింగ్ కాజ్ని ఆల్వేస్ క్యూర్ చెయ్యవు. ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ ఫీవర్ అండ్ పెయిన్ని రెడ్యూస్ చేయగలదు, కానీ వైరస్ని డైరెక్ట్గా డిస్ట్రాయ్ చేయలేదు. వైరస్కి స్పెసిఫిక్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటే అది ఆ పర్టికులర్ వైరస్ని టార్గెట్ చేయడానికి యూజ్ చేస్తారు. మరి వైరస్ని డైరెక్ట్గా టార్గెట్ చేయడం ఎందుకు డిఫికల్ట్? వైరస్ మన ఓన్ సెల్స్ లోపలికి ఎంటర్ అయ్యి మన సెల్యులర్ మెషినరీని యూజ్ చేసుకొని మల్టిప్లై అవుతాయి. కాబట్టి వైరస్ని డిస్ట్రాయ్ చేయాలంటే హెల్తీ సెల్స్కి డ్యామేజ్ రాకుండా టార్గెట్ చేయడం ఒక మేజర్ ఛాలెంజ్. సో ఫీవర్ని ఒక ఎనిమీ లాగా చూడటం కన్నా అది మన బాడీలో జరుగుతున్న బిగ్గెస్ట్ బ్యాటిల్కి ఒక సిగ్నల్ లాగా అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను.